సో థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ చాలా హ్యాపీగా ఉంది నాకు, ఎందుకంటే వెస్టీజ్ బిఫోర్ లైఫ్ జీరో. ఎలాంటి జీరో అంటే నన్ను నేను ఎవరికి పరిచయం చేసుకునే లైఫ్ కాదు నాది. సో చాలా చిన్నప్పటి నుంచే ఉంది. ఫస్ట్ నేను పల్లెటూరులో ఉండడం ఒక మిస్టేక్ అనుకున్నా, తర్వాత పేదవాళ్ళ ఇంట్లో పుట్టడం ఇంకా పెద్ద మిస్టేక్ అనుకున్నా. పేదవాళ్ళే కాకుండా ఆడపిల్లల ఇంట్లో పుట్టడం, ఆడపిల్లగా పుట్టడం చాలా తప్పు అనుకున్నా. ఇంకొకటి చదువుకోలేదు. సో అన్ని లోపాలలోనే ఉన్నా నేను. సో అందుకని నేను ఎక్కడ ఎవరికి పరిచయం చేసుకోలేదు. కానీ వెస్టీజ్ త్రూ నన్ను నేను ప్రూఫ్ చేసుకోవడానికి వెస్టీజ్ మా తాతలు తండ్రులు పెద్దవాళ్ళు పుణ్యం చేసుకుంటే మా ఇంటికి వచ్చింది. సో మా అప్లైనర్లు అందరికీ కూడా ఈ సక్సెస్కి సో అప్లైనర్స్ అండ్ మెంటర్. ఎందుకంటే శిలాశిల్పంగా మారాలంటే ఎక్కడో ఒక దగ్గర బలం అనేది ఉండాలి. సో అన్ని వీక్నెస్లు ఉన్నా నా బలమే సంకల్ప బలంగా నిరూపించుకొని ఆ బలాన్ని ప్రూవ్ చేసుకోవడానికి నన్ను నేను మార్చుకోవడానికి మాటలు అవర్ గ్రేట్ లీడర్ మై మెంటర్ ఎంఎస్ఆర్ గారికి 3 తరాలు నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే తమ్ముడు ఉన్న దేవుడు తీసుకుపోయిందని చాలా బాధపడ్డా, కానీ అన్నగా ఉన్నా లేకపోయినా నా కాళ్ళ మీద నేను నిలబడి చాలా మందికి స్ఫూర్తిగా నిలబడే వ్యక్తి పరిచయం అయిందంటే మాత్రం ఓన్లీ వెస్టీజ్. సో ఈ సక్సెస్ నాది కాదు, అప్లైనర్స్ అండ్ మెంటర్ టోటల్ ఎంటైర్ టీమ్ ధనలక్ష్మి శంకర్ లీడర్స్ అందరికీ కూడా అండ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్లో ఉన్న ప్రతి ఒక్క లీడర్కి పేరు పేరున సో అందరికీ సమాన అవకాశాలు ఇచ్చి వెస్టీజ్ ప్రూవ్ చేసుకునే అంటే ప్రతి ఒక్కరిని ప్రూవ్ చేసుకోవచ్చు. సో సమానత్వంగా చూసిన మన గౌతమ్ వాలి సార్ అండ్ కంపెనీ మేనేజ్మెంట్ అందరికీ కూడా నేను తల వంచుకుంటున్నాను 3 తరాలు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్. సో ఇంత గ్రేట్ లీడర్గా లేడీ ఉన్నా నిరూపించుకోవడానికి మై హస్బెండ్ నా పంచ ప్రాణాలు. ఎందుకంటే చెయ్యాలని ఉన్నా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నా వెన్నంటే ఉండి అడుగుడు నిలబడుతూ సపోర్ట్ చేసిన. సో అందుకని ప్రతి ఒక్క లీడర్ ఫ్యామిలీ బిజినెస్గా భార్యాభర్తలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మేనేజ్మెంట్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మళ్ళీ జన్మ అంటే ఉందా? మనకు ఉందా? మళ్ళీ మానవ జన్మ వస్తుందా? లేదు. కాబట్టి వెస్టీజ్ ఒక్కటే అవకాశం, ఏది లేదు. మన ఫోకస్ వెస్టీజ్. కొన్ని వేల మందికి ఇది వెస్టీజ్ కొన్ని వేల మంది పేదవాళ్లకు సాయం చేసేటువంటి ఒక మంచి ప్లాట్ఫామ్. సో నా జీవితం అయితే చాలా మారింది సార్. ఒక 3 ఇయర్స్ నేను ఎంపీటీసీ బిల్డర్. నేను అక్కడ ఎంపీటీసీ అంటే పొలిటికల్లో చూసిన చాలా మీటింగ్లు చూసిన, అక్కడ అన్ని అబద్ధాలే. కానీ ఈ ప్లాట్ఫామ్ అన్ని నిజాలు సార్, జీవితాన్నే మార్చింది. సో ఏది లేదు ఈ భూమి మీద, వెస్టీజ్ ఒక్కటే అవకాశం. మళ్ళీ జన్మంటూ ఉంటే వెస్టీజ్కే రావాలి, వెస్టీజే పట్టుకోవాలి. థ్యాంక్ యూ గౌతమ్ వాలి సార్. థ్యాంక్ యూ. సో